పేరు బాబాయ్? లక్ష్మీకాంతారెడ్డి, ఎక్కడ మీది? పంచలింగాల, కర్నూలు జిల్లా, కర్నూలు మండలం. ఓకే, కర్నూలే. ఆ. మరి ఇక్కడ అభివృద్ధి ఎంత జరిగిందంటారు? ఏం అభివృద్ధి ఏంటండి? కాలేజీ చదువుకుంటున్నారు. అవును. ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? రేపు ఫ్రీ ఏమన్నా ఉందా? హాస్టల్ సైడ్ జరుగుతుండే. మరి ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఇంటింటి ఉద్యోగం యాడిచ్చినాడు? రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి ఒకవేళ ఉద్యోగం లేని వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. యాడిస్తున్నారు? 3,000 అని చెప్పి 1,000 రూపాయలు ఇస్తున్నాడు. 2,000 అని చెప్పి 1,000 రూపాయలు ఇస్తున్నాడు. 1,000 రూపాయలు ఏమిటి వస్తుంది? ఏమిటి వస్తుంది 1,000 రూపాయలు? ఆడేమో సంపాదిస్తుంది. లేబర్ పని పోతే ఆడేమో 200 రోజు సంపాదిస్తుంది. ఇంకా ఏం లాభం? నిరుద్యోగ భృతి 1,000 రూపాయలు ఏమిటి అవుతుంది? ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు చంద్రన్న బీమా అంటారు. ఎక్కడుంది చంద్రన్న బీమా సరిగా? డీలర్షిప్ అంటారు. వయసులో పెద్దవాళ్ళ ఉన్నారు, మీకు పింఛన్లు అందుతున్నాయా? మాకి పింఛన్ అయితే ఇస్తున్నారు, 1,000 రూపాయలు లేదని మేము అంటలేము. ఏమంటే ప్రజలకు కూడా సహకరించాలా, అందరికీ సహకరిస్తే మేలవుతుంది. ఇప్పుడు హాస్టల్ సైడే ఉండే, సైడే బాత్రూమ్లు లేవు, లెట్రిన్లు లేవు, కిటికీలు లేవు, పండుకోవడానికి దుప్పలు సైడే లేవు. ఇక సరే జనరల్ హాస్పిటల్ పోతే ఏముంది? సరిగా మెయింటెనెన్స్ సైడే లేదు, ఉందే. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ మీరే చెప్తున్నారు కదా, అధికారుల వరకు తీసుకెళ్లారా లేదా? ఏమని తీసుకుపోతారు? తెలిసినట్లా పని చేస్తున్నారు, పోతున్నారు, అంతే కదా. రైతులు కూడా ఉన్నాయి కదా పథకాలు. ఏముంది? ఉల్లిగడ్డలు వేసినారు, నష్టము. మొట్టజొన్నలు వేసినారు, గిట్టుబాటు ధరలే ఎండేటి. వర్షాధారం మీద ఉండేటి వల్ల ఎండిపోయినాయి. బోర్ల కింద వచ్చినవి రూపాయల పావుల భాగం వచ్చినాయి, అది కూడా ధరలు లేవు. నష్టం అని చెప్తున్నారు కదా, నష్టపరిహారం ఇచ్చారా లేదా? ఆడిచ్చినారండి నష్టపరిహారం. ఎక్కడిచ్చినారు? నష్టపరిహారం ఇస్తే రైతులు ఎందుకు రోడ్ల మీద ధర్నాలు చేస్తారు? నిజమా? సరే పో. ఇంకోటి, ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్కి ఇస్తారా? మాకు ఓటేట మాట అందరికీ ఏమిటో క్రిస్టియన్స్కి, ఎస్సీ వాళ్ళకి, అందరికీ మిగతా వాళ్ళకి ఓటేస్తే జనవరికే ఇస్తారు. అందరికీ ఓటేసారి ఇవ్వచ్చు కదా. నిజమా కదా నేను చెప్పేది? మీరు కూడా నేను తప్పు మాట్లాడుతుంటే తప్పునండి. నిజమా కదా? అందరినీ న్యాయంగా చేయాలా. ఇప్పుడు అందరికీ ఓటేసారి ఇవ్వండి. మీరు అందరికీ 2 మాట కూడా పండుగ ఉంది కదా, దసరా ఉంది, వాళ్ళకి క్రిస్టియన్ వస్తుంది, జనవరి 1 వస్తుంది. వచ్చేటప్పుడు అందరికీ వాళ్ళకి 2 మాటలు వేయండి, మేము కూడా తీసుకుంటాం కదా. పరిపాలన మీద మీరు ఏం చెప్తారు? ఏం పరిపాలన ఉందండి ప్రస్తుతం? పరిపాలన ఏముంది? అంటే కొంతైనా చేస్తున్నారా? అసలు మీకు నచ్చలేదా పరిపాలన? ఏం నచ్చుతుంది? ఏం అభివృద్ధి అయింది? కర్నూలు ఏమన్నా అభివృద్ధి అయిందా? ఏం అభివృద్ధి అయింది? కంటే చూసుకుంటే ఏమి? ఇప్పుడు అదొక విమానాశ్రయం అవుతుంది. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు పడాలా? ఎప్పుడు ఉద్యోగాలు రావాలా? ఇంకా ఏమన్నా అన్ని శంకుస్థాపనలు అవుతుంటాయి. ప్రారంభోత్సవాలు ఎప్పుడు చేయాలా? అది కూడా ఆలోచించండి. ప్రారంభోత్సవం అయ్యి ఉద్యోగాలు వస్తే స్టూడెంట్సే అప్పుడే మాకు చంద్రబాబు నాయుడు బాగా చేసినాడు అని అంటుంటారు కదా. అధికారులు ఏం చేస్తారు? మామూలుగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళ జీతాలు వస్తాయి. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారే అడుగుతాం. మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? టౌన్ చూసుకుంటాడు. ఇంకా పల్లెటూరులో ఎమ్మెల్యేలు ఏం చేయలేరు. ఎంపీ రెస్పాండింగ్ కూడా అలాగే ఉందా? ఆవిడ బాగానే ఉన్నారా? ఎంపీ ఏముండదు, బుట్టరంగా ఏముంది భయమా? ఎంతసేపున పల్లెటూరులో ఆమె రాలేదు కదా. ఎంతసేపున టౌన్లలో తిరిగితే టౌన్లలో పనులు అయిపోతాయి. రైల్వే కోచ్ అంటారు, ఇంత ఓటు ఇది ఉన్నది అన్నీ ఉంది. మరి ఈసారి మార్పు కోరుతున్నారా ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి, లేదంటే ఇంకోసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా ఇప్పుడున్న గవర్నమెంట్కి? ప్రజలలో చూడండి, కొంతమంది ఏమంటుంటుందంటే జనము, ఈయన రుణమాఫీ చేసాని చేయలే, ఆయననేమో 9 పథకాలు పెట్టినాడు, అది ఎంతవరకు అమలైతే చూడాలనే ఉద్దేశంతో జనాలలో ఉండరు. మళ్ళీ అది నవరత్నాలు ఇవన్నీ ఎంతవరకు అభివృద్ధి చేసాడో చూడాలని కొంతమంది జనం అంటుంటుంది. మళ్ళీ అది ఎవరు చేసే జనం మీద ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు 2019 పోరులో జనసేన కూడా ఉందిగా. జనసేన ఇటాడు అది హీరో 2 రోజులు జగన్ చంపవా, 2 రోజులు మళ్ళీ చంద్రబాబు చంపవచ్చా? రాష్ట్రంలో ఎక్కడా లేదా? కర్నూలులోనే లేదంటున్నారా? ఎక్కడ లేదు రాష్ట్రంలో. కర్నూలు అది ఎక్కడ లేదు. ఆయన ఈరోజు ఈడ ఉంటాడు, రేపు ఆటికి పోతా ఉంటాడు. ఏముంది? ఏముంది? పవన్ ప్రభావం ఏమాత్రం ఉండదా? లేదు, ఉండదు. మీరు అంటే ఆ సినిమాలో చూడాల్సిందే ఆయన, అంతే. అభిమానులు చూడాల్సిందే ఆయన. జనం ఓట్లేస్తారా? మామూలు ఎన్ని రోజుల నుంచో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళే సైడ్ ఓడిపోతుంటారు. ఆయన ఎట్లా గెలుస్తాడు? ఏపీలో హంగు రావచ్చు అంటున్నారు కదా. రాలేదు, అది రాదు. 90% రాదు. షూర్, ఖచ్చితంగా రాదు. లేదు, చెప్తున్నా కదా.
ప్రజల మీద ఆధారపడి ఉంది. ప్రజలు నవరత్నాలని చంద్రబాబు నాయుడు పథకాలు వాయన పథకాలు ఆలోచన చేసి ఓటేస్తారు. మీ వరకు సపోర్ట్ మా వరకు మాకు ఏమంటున్నాం ఇప్పుడు మాకి ఇప్పుడు ఇన్ని రోజులు రుణమాఫీ చేస్తాను చేయాలా, నష్టపరాలు ఇవ్వాలా, ఏవి చేయాలా. కాబట్టి కొంతమంది తోడు జగన్ చేయాలనే ఉద్దేశంతో ఉండరు జనం. మరి కేంద్రం గురించి ఒక్క మాట, కేంద్రంలో ఏది రావాలంటారు? కేంద్రంలో ఇప్పుడు కేంద్రంలో కూడా ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఏం చేసింది? బీజేపీ నష్టం చేసినాడు ఏమన్నా? రోడ్లని నోట్లని మార్చేసినాడు. పెద్ద నోట్లు రాదు, ఎవరితో ఉండవు మనకేం తెలియదు. ఆ నోట్లు జిఎస్టీ వచ్చే ఇప్పుడు డబ్బులు వేసిపోయింది. ఇప్పుడు అయినా కూడా బీజేపీ కావాలనే వాళ్ళు ఉన్నారు కదా. బీజేపీ కావాలని ఉన్నారు. బీజేపీ రాదు ఈసారి, రాదు. థర్డ్ ఫ్రంట్ వస్తుంది, కాంగ్రెస్ రాదు. రాదు అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సిపిఎం వాళ్ళు అందరు కలిస్తే రావచ్చు అని అయితే రాదు. చెప్పలేమండి, జనం మీద ఆధారపడింది. ఇదంతా జనం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక్క చేస్తే గెలుస్తాడా? జనం అంతా ఎలా?